శ్రీ గురు బ్రహ్మ శ్రీ మహాగణపతి నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. రాబోతున్నటువంటి మే 4 నుండి 10వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమానాన్ని అనుసరించి గోచార రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఈ వారంలో ముఖ్యంగా మన గ్రహస్థితి రీత్యా మనం గమనించినట్లయితే ఏదైతే షష్టగ్రహ కూటమి జరిగిందో ఆ యొక్క షష్టగ్రహ కూటమిలో ఉన్నటువంటి పంచగ్రహాలు అయినటువంటి రాహువు, శుక్రుడు, బుధుడు మరియు శని, దాంతోపాటు ఇక పంచగ్రహాల్లో బుధుడి యొక్క మార్పు అనేది మే 7వ తారీఖున జరగబోతున్నది. అదేవిధంగా రవి యొక్క మార్పు ఆల్రెడీ జరిగింది. ఈ యొక్క గురువు యొక్క స్థితి వచ్చేటప్పటికే మనకు వృషభంలో కొనసాగుతుంది. రవి యొక్క స్థితి మనం గమనించినట్లయితే మేషంలో కొనసాగుతుంది. అదేవిధంగా బుధుడి యొక్క స్థితి కూడా మే 7వ తారీఖున మారుతున్నది. కేతువు యొక్క స్థితి వచ్చేటప్పటికి మనకు కన్యలో కొనసాగుతుంది. కుజుడు నీచత్వం పొంది ఈ యొక్క స్థితిరీత్యా తన యొక్క స్థితి వచ్చేటప్పుడు కర్కాటకంలో కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. మీనరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వారం ప్రథమం కన్నా వారం మధ్య నుండి రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. 7వ తారీఖు నుంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. బుధుడి యొక్క సంచారం 7వ తారీఖున ఈ రాశి వారికి ధన సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంటుంది. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో గతంతో పోల్చుకుంటే ఈ వారం కొంచెం అనుకూలత ఉంటుంది. మీరు చేసినటువంటి పనికి ఒక మంచి గుర్తింపు అనేది ఆశిస్తారు. దానికి తగినట్టు విధంగానే ఒక గుర్తింపు రావటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు. ఫైనాన్షియల్ రొటేషన్ అనేది అనుకూలంగా ఉంటుంది. ఫైనాన్షియల్గా రావాల్సినటువంటి డబ్బు సమయానికి రావటం, ఎప్పుడో రావాల్సినటువంటి డబ్బు కదలైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా సమయానికి డబ్బు రావటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారికి మానసిక చింత కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాల విషయంలోనూ కొంచెం ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుంది. మరియు అదేవిధంగా ధైర్యంతో ముందుకు జరగలేనటువంటి పరిస్థితి, కొన్నిసార్లు భయాన్ని కలిగించేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారు మార్పు చేర్పులకి తీసుకోవాల్సినటువంటి అంత అనుకూలమైనటువంటి సమయంగా గోచరించట్లేదు. ఉద్యోగపరంగా మార్పు తీసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. జీవిత భాగస్వామితో సత్సంబంధాలు ఏర్పరచుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో ఆచితూచి వ్యవహరించాలి. మాట విషయాల్లో ఎక్కువగా అధికమైనటువంటి కోపాన్ని తగ్గించుకోండి. మీరు యొక్క సహనాన్ని పరీక్షించడానికి కొన్ని సమయాలు అనేవి ఉంటాయి. కొంతమంది మీ సహనాన్ని పరీక్షించడానికి అడిగేటువంటి ప్రశ్నలకి, ఎదురయ్యేటువంటి కొన్ని సమస్యలకి ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఆ యొక్క సమస్యలని చాకచక్యంగా ఎదుర్కోగలుగుతారు. ఉన్నటువంటి సమస్యలను ఏదో విధంగా నెగ్గుకు రావాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాల్లో విజయాన్ని సాధించగలుగుతారు. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో జాగ్రత్త అనేది అవసరంగా భావిస్తారు. తీసుకున్నటువంటి ఆరోగ్యపరంగా ఉన్నటువంటి ఈ అల్లోపతి కన్నా హోమియోపతి, న్యాచురోపతి మరియు అదేవిధంగా ఆయుర్వేదం వైపు మనస్సు అనేది కొద్దిగా ఎక్కువగా మల్లుతూ ఉంటుంది. వయోవృద్ధులు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అనేవి ఎక్కువగా తీసుకోవాలి. శరీరంలో వేడి అనేది కొంచెం ఎక్కువగా ఉండటం జరుగుతూ ఉంటుంది. మరియు అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లోనూ జాగ్రత్త అనేది అవసరం. ఖర్చు జరుగుతున్నప్పటికీ కూడా, ఆ ఖర్చు పెడుతున్నప్పటికీ కూడా దానిలో కొన్నిసార్లు సరైనటువంటి లాభం రానటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క వారం రాశివారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఉద్యోగపరంగా కొన్ని అనుకోని మార్పులు జరగటం జీవితంలో అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. ఈ యొక్క ఉద్యోగం చేద్దామా, లేకపోతే మార్పు చేసుకుందామా, వేరే ఉద్యోగం మారితే మంచిదా అనేటువంటి ఒక ఆలోచనలకు రాగలుగుతారు. దానికి తగినటువంటి విషయాల్లోనే కొన్ని మార్పు చేర్పులు చేసుకుందాం అనుకుంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో రాబడి కన్నా ఖర్చు ఎక్కువగా ఉండటం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. ఆ విషయానికి ఎలా ముందుకు వెళ్ళాలని చెప్పి ఆలోచనలు ఎదురవుతూ ఉంటాయి.
రాశిలో ఉండేటువంటి వారికి వైవాహిక జీవితం విషయంలో, సంతాన సంబంధితమైన విషయాల్లోనూ వారి యొక్క సెటిల్మెంట్ గురించి కొంచెం ఎక్కువగా ఉంటుంది ఆలోచన. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో 1-2 సార్లు కాలికి బలపం కట్టుకున్నట్లుగా తిరుగుడు ఎక్కువగా ఉంటుంది. ఆ తిరుగుడు 1-2 సార్లు పనులు అవ్వట్లేదనే ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు విద్యార్థులకి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మానసికమైనటువంటి స్థైర్యాన్ని కోల్పోకుండా ప్రయత్నాలు ఆరంభిస్తారు. కానీ ఇక రాశి వారికి గురుగ్రహ బలం అనేది తక్కువగా ఉంది. ఈ యొక్క ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనేది చూద్దాం. ఈ వారం ఈ రాశిలో ఉండేటువంటి వారు గురుగ్రహ బలం పెంచుకోవడం కోసం ముఖ్యంగా వటవృక్షం చుట్టూరు ప్రదక్షిణం చేయటం, వటవృక్షం కింద దీపారాధన చేయటం గురువారం పూట ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. మరియు అదేవిధంగా వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోవటం, వెంకటేశ్వర స్వామిని శనివారం పూట నాన్ వెజ్కి కొంచెం దూరంగా ఉండండి. మరియు అదేవిధంగా ఈ యొక్క శనివారం పూట వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేయండి. శనికి తైలాభిషేకం చేయండి. శని ముందు దీపారాధన చేయండి. శనికి 9 ప్రదక్షిణాలు, శని చుట్టూరు ప్రదక్షిణాలు చేయండి, 9 ప్రదక్షిణాలు చేయండి. మరి వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు దుర్గాదేవిని పూజించండి. ఇవి కొంచెం మంచి ఫలితాలను ఇవ్వగలుగుతాయి. స్వస్తి.